ఒక మారుమూల గ్రామం కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్క యాస్పిరెంట్ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ఈ సొసైటీలో ఒక గ్రూప్స్ కానీ, ఒక సివిల్ సర్వీసెస్ కానీ, ఒక కానిస్టేబుల్స్ కానీ, లేకపోతే ఎస్ఎస్సి కానీ ఏదైనా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఒక యాస్పరెంట్కి కోచింగ్ సెంటర్ అవసరమా? ఒక వర్కింగ్ పర్సన్ కానీ, ఒక నాన్ వర్కింగ్ పర్సన్ కానీ వాళ్ళు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అని మనం ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చేవి, కోచింగ్ సెంటర్ లేనప్పుడు మనకి లేనివి ఒకసారి బేరేజ్ వేసుకుంటే కోచింగ్ సెంటర్ తీసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యంగా 5. ఒకటి, వాడు ఇచ్చేటటువంటి టైం టేబుల్, ఒక టైం ప్రకారం ఒక సబ్జెక్ట్ని క్లియర్ చేస్తారు. నెంబర్ 2, ప్లానర్, ఏ సబ్జెక్ట్ మీద ఎంత టైం స్పెండ్ చేయాలనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్తో ఉంటుంది. నెంబర్ 3, గైడెన్స్, ఏ సబ్జెక్ట్ మీద ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఒక ఎక్స్పీరియన్స్డ్ లేకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళను పెట్టేటటువంటి ఫ్యాకల్టీ. నెంబర్ 4, ఫెసిలిటీస్, మనకి ఒక ఏసీ గదులు, హాళ్ళు, ఒక కలర్ఫుల్ ఎన్విరాన్మెంట్స్ అనేవి క్రియేట్గా ఉంటాయి. నెంబర్ 5, ఎగ్జామ్స్, మనం చదివేటటువంటి వాటిపై ఎగ్జామ్స్. సో ఈ 5 కూడా మన దగ్గర మనకున్నటువంటి వాతావరణంలో సాధించుకోలేమా అని అంటే మిమ్మల్ని మీరే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క ఓన్ లైఫ్ స్టైల్స్ డిపెండ్ అయి ఉంటుంది. బట్ కానీ ఈ 5 ఒక గైడెన్స్ అనే పదాన్ని తర్వాత చెప్తే మిగిలిన 4 కూడా ఈజీగా మీకు మీరుగానే సెట్ చేసుకోవచ్చు. కావాల్సింది ఏంటంటే కంట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు ఎంత కంట్రోల్తో ఉన్నావనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ 4 కూడా నేను సెట్ చేసుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని నీకు నువ్వుగా మార్చుకోవచ్చు, మనకు ఉండేటటువంటి కాంటాక్ట్స్ నీకు నువ్వుగా చేంజ్ చేసుకోవచ్చు, మనం మాట్లాడే విధానం, మనం తిరిగే సొసైటీ, వీటన్నిటిని కూడా యూ కెన్ చేంజ్ ఆన్ యువర్ ఓన్. టైం టేబుల్, నీకు నువ్వుగా ఎంత టైం ఏది చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత చదవాలి, ఏ సబ్జెక్ట్ మనం వీక్గా ఉన్నాం, ఏ సబ్జెక్ట్ మనం స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్ మీద ఏ టైంలో చదవాలి, వీక్గా ఉన్న సబ్జెక్ట్ని ఏ టైంలో చదవాలి, ఈ సబ్జెక్ట్స్ మీద ఎంత టైం స్పెండ్ చేయాలనేది మీకు నువ్వుగా డిసైడ్ చేసుకోవచ్చు. పాయింట్ 1 అండ్ పాయింట్ 2 ఇట్స్ క్లియర్. పాయింట్ 4, ఫెసిలిటీస్. డూ యూ నీడ్ ఫెసిలిటీస్ ఫర్ యువర్ స్టడీ? నీకు ఏ ఫెసిలిటీస్ కావాలో అది నీ మీద, నీ యొక్క మైండ్ సెటప్ మీద ఆధారపడి ఉంటుంది. ఏసీ గదుల్లో చదవచ్చు, -10లో చదవచ్చు, చలిగాలిలో చదవచ్చు, ఎక్కడైనా చదవచ్చు. ఇఫ్ యూ ఫీల్ దట్, ఇఫ్ యూ హ్యావ్ దట్ బర్నింగ్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యూ హ్యావ్ దట్ బర్నింగ్, యూ కెన్ ఎరేజ్ దట్ ఫెసిలిటీ ఆల్సో. ఎగ్జామ్స్, ఇప్పుడున్నటువంటి నెట్ కానీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీకు టెలిగ్రామ్స్లోని, వాట్సాప్స్లోని, ప్లస్ యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్స్లోని ప్lenty ఆఫ్ మెటీరియల్స్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ ఎగ్జామ్స్ నువ్వు చదివేటటువంటి ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈజీగా నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న క్వశ్చన్స్ నువ్వు సెట్ చేసుకున్న వాతావరణం హ్యాపీగా రాసుకోవచ్చు. If you have these many, why do you worry? Faculty, guidance. Do you need guidance in these days? గైడెన్స్ అంటే ఏం కావాలి? ఒక ఖచ్చితమైనటువంటి సబ్జెక్ట్ మీద నిష్ణాతులు మనకి ఏ విధంగా చెప్తారు అనేది ఒక టీచర్ అనేది అవసరం అవుతుంది ఒక్కకైనా. కానీ ఇప్పుడున్నటువంటి స్మార్ట్ ఫోన్లో, ఇంటర్నెట్లో నెంబర్ ఆఫ్ అనలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఆన్ వేరే సబ్జెక్టుల్లో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకి ఏం చదవాలి, ఎలా చదవాలని కూడా చెప్తున్నారు. సో ఇన్స్టిట్యూట్స్ కోసం లక్షల రూపాయలు ఇంట్లో నుంచి పెట్టేసి మనకు తెలియనటువంటి వాతావరణాలకు వెళ్ళిపోయి అక్కడ ఇచ్చేటటువంటి మెటీరియల్స్ మీద డిపెండ్ అయిపోయి బయట వాళ్ళ వార్తలను పట్టించుకోకుండా చేస్తే మాత్రం it's your choice. So think in between these two. If you feel better with the coaching, then you go. But you can manage on your own. Then better stop thinking about the coaching and read on your own.